ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు పట్టుకొని నేను వచ్చేసిన. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. నిన్నటికి ఇయాటికి మార్పు చెందిన మాజీ మంత్రి మల్కాజ్గిరి బీజేపీకి కాదు బీఆర్ఎస్ కేనని మాట మార్చిన మల్లన్న. వైసీపీ అభ్యర్థికి తప్పని తిప్పలు, మంగళగిరి మహిళల నిరసనలు. నిజామాబాద్ ఎస్టీ హాస్టల్ పోరల్ల లొల్లి, పెడుతలేరట నాణ్యమైన తిండి. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు తెలుసు కదానుల్లా. అయినా రెండు తెలుగు రాష్ట్రాలల్లా మల్లారెడ్డి సార్ తెలవనోళ్ళు ఎవరుంటారబ్బా. ఎందుకంటే సార్ గంత ఫేమస్. మరి ఎప్పుడు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే మల్లారెడ్డి సారు తెలంగాణలా మళ్ళొక పరి హాట్ టాపిక్ అయిండుర్రా ఈ ముచ్చట చెప్పి. మరి గదేందో చూడుర్రి. ఇప్పుడు తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరుల్లా మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ది. అయితే సారు లోపల ఏమున్నా గానీ ఎమ్మటే బయటికి చెప్తాడు, ఏది దాచుకోకుండా. గట్లనే హైదరాబాద్లున్న కండ్లకోయ కేఎస్ఆర్ ఫంక్షన్ హాలులా ఓ పెండ్లికొచ్చిన మల్లారెడ్డి సారు అక్కడున్న బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను చూడంగానే ఎమ్మటే అలాయ్ బలాయి తీసుకొని అన్నతోని ఒక ఫోటో దియ్యి అనుకుంటా చూడుర్రి ఏమన్నాడో. ఆగో ఇన్నరు కదా ఏమన్నాడో. అన్నా నువ్వే గెలుస్తావు పో అనుకుంటా జరసేపు ఇద్దరు నేతలు నవ్వుకుంటా సరదాగా మాట్లాడుకున్నారు. మళ్ళా ఎప్పుడు కలుస్తావో ఏమో అన్నా అనుకుంటా ఫోటోలు గిట్ల దిగిండు సారు. అయితే ఇప్పటికే వచ్చిన సర్వేలు చూసి ఈ మాట అన్నడా లేకపోతే గ్రౌండ్ లో ఉన్న లెక్క ప్రకారం చెప్పిండో గాని నువ్వే గెలుస్తున్నావని చెప్పుకొచ్చిండు మాజీ మంత్రి మల్లారెడ్డి సారు. అయితే ఈ ముచ్చటను బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేసిర్రు. అయితే గెలవకపోయినాం గాని గిట్లా అందరి ముందు ఇజ్జత్ తీస్తావా అని గిట్లా. ఇక మరి బీఆర్ఎస్ అధిష్టానం కెంచి ఎన్ని దొబ్బులు పడ్డాయో ఏమో గాని బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలల్లా మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు ఈ ముచ్చట మీద మాట్లాడుకుంటా మాట మార్చిండు. నిన్న ఒక ఫంక్షన్ లా మన ఈటల రాజేందర్ కలిసిండు. నాకు పాత ఫ్రెండ్, నా ఎంబడి మంత్రి ఉండే, మన పార్టీని మోసం చేసి పోయిండు మన కేసీఆర్. 20 ఏళ్ళ సరి మన పార్టీలో ఉండే, మన కేసీఆర్ తోనే పెద్దగా అయినా. అంతకుముందు ఏమి లేకుండే, కోడుకుంటూ అమ్ముకుంటుండే, పెద్దోడు అయిపోయింది. ఇప్పుడు నిన్న పార్టీలో కలిస్తే కాగలించుకున్నా, నాకు ఎవరు కలిసినా కాగలించుకుంటా. పాత మిత్రుడు, నా ఎంబడి మంత్రి ఉన్నాడు తప్ప కాగలించుకొని అన్నా ఆల్ ద బెస్ట్ అన్నాం, గాడ్ బ్లెస్ అన్నాం, గెలుస్తున్నాం అన్నాం. ఎవరినైనా కలిసిన స్పోర్టింగ్ అంటాం కదా, దాన్ని పెద్ద సోషల్ మీడియాలో ప్రత్యర్థి ఎదురుపడ్డ సమయంలో మాట వరుసకు మాట్లాడిన మాటలను వైరల్ చేస్తూ రాజకీయం చేస్తున్నారని గిట్ల మాట మార్చిండు సారు. ఇంకా మాట్లాడుకుంటా ఒక పగోని కూడా
ఒక ఫ్రెండ్లీగా చూసే తత్వం నాది. నాకు ఎవరైనా కలిస్తే ఓ బర్త్డే ఉంది అనుకో, చెప్పమా బాబు గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ బర్త్డే, నాలుగు ఎమ్మెల్యేగా, నాలుగు మంత్రిగా, ఇవన్నీ నేను ఆశీర్వదిస్తానా తప్ప? సేమ్ నిన్న ఆయన కలిసిండు, ఎలక్షన్ నిలబడ్డాడు, ఎంపీగా నిలబడుతుండు, ఆల్ ద బెస్ట్ అని చెప్పినాం, గాడ్ బ్లెస్ అని చెప్పినాం, గెలుస్తావు అని చెప్పినాం తప్ప ఓడిపోతావు అని చెప్పాలి. ఎవరు చెప్తాడే ఓడిపోతున్నావు, ఎంత ఓడిపోయాడని కూడా చెప్పారట. అది సరే సారు, ఇంతకు ఎవరు గెలుస్తారు మల్కాజిగిరిలా? ఇప్పుడన్నా నిజం చెప్పు సారు. ప్రజలు గెలిచాడు బంగారం లాంటి మనిషి. అయ్యో గంతేనా సారు? మరి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ సంగతి ఏంది? అది బాధపడుతున్నారు. వాళ్ళ ముఖాలకు ఒక్క ప్రజలు ఒక్కరు కూడా ఓటేరు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీ. అసలు మీ బీఆర్ఎస్ క్యాండిడేట్ రేసులనే లేడు అని అందరూ చెప్తా అంటే నువ్వెందు సారు గిట్ల చెప్పబడుతుంది? ఇక మీ నిన్నటికి ఆటికి మాట మార్చుడు చూస్తే గట్టిగానే పడ్డట్టున్నాయి కదా అక్షింతలు. ఏమంటవే మల్లన్న? చెప్పరాది మానవత్వం కాదని పద్ధతి కాదు. 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 సరేలే మల్లన్న, చెప్పకపోతే చెప్పకపోయినోతి, ఏం బాధపడకే. ఇగవో ఇప్పటికైనా జాగ్రత్తగుండే అన్నా. ఆంధ్రాల ఎన్నికల ప్రచారం అన్ని పార్టీలు దూసుకుపోతున్నాయి కదా. అయితే అన్ని పార్టీల సంగతి ఏమో గాని ఆంధ్ర అధికార పార్టీ అయిన వైసీపీకి మాత్రం జనాలు సుక్కలు చూపెడుతుర్రబ్బా అక్కడక్కడ. చూడుర్రప్పారి. ఇక ఈసారి ఎట్లనైనా రెండోసారి అధికారం దక్కించుకోవాలి అని ఆంధ్ర అధికార పార్టీ అయిన వైసీపీ ఒక దిక్కు, ఎట్లనైనా వైసీపీని గద్దె దింపి అధికారంలోకి రావాలి అని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గట్టి ఎన్నికలకు పోతున్నాయి. అయితే కూటమి సంగతి పక్కకు పెడితే అధికార వైసీపీకి అయితే గట్టిగానే నిరసన సెగలు తగులుతున్నాయి. మొన్న పర్యాటక శాఖ మంత్రి రోజా మేడంకు సొంత నియోజకవర్గ పోల్లే ఊళ్ళకి రానియకుండా అడ్డుకున్నారు. గట్లనే ఇప్పుడు మంగళగిరిలా వైసీపీ అభ్యర్థి ప్రచారానికి పోతే చూడుర్రి ఏం చేసిర్రో. చెప్పండి పలానా చేశాడంటే ఏమమ్మా మేము మాకేం ఇమ్మలా, మాకేం చేయలే, అందుకని మేము మాకేమన్నా ఉంటే ఆఖరికి మాకున్న కార్డు కూడా తీసేసాడు. ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకి వేస్తామమ్మా, మేము చేసే వాళ్ళకే వేస్తాం. ఎవరు అభివృద్ధి చేసే వాళ్ళకి వాళ్ళకే వేస్తాం. చూసిర్రు కదా, మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య మేడం పాంప్లెట్లు పట్టుకొని వస్తే ఎందుకు ఓటేయాలి, మీకు మీరు ఏం చేసిర్రు అని మీకు ఓటేయాలి. వైసీపీకి ఎందుకు ఓటేయాలనో చెప్పు. అభివృద్ధి చెయ్యకుండా ఓట్లేయమంటే వేస్తామా? ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకే మా ఓటు అని గా మేడం ముఖం మీదనే చెప్పిందుల్లా. మాకేం చేశాడు చెప్పండి పలానా చేశాడంటే ఏమమ్మా మేము మాకేం ఇమ్మలా, మాకేం చేయలే, అందుకని మేము మాకేమన్నా ఉంటే ఆఖరికి మాకున్న కార్డు కూడా తీసేసాడు. ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకి వేస్తామమ్మా, మేము చేసే వాళ్ళకే వేస్తాం. ఎవరు అభివృద్ధి చేసే వాళ్ళకి వాళ్ళకే వేస్తాం. ఇక మహిళ గట్ల అడిగేసరికి ఏం చెప్పాలనో అర్థం కాక మెల్లగా మారు మాట్లాడకుండా అక్కడికెంచి జారుకున్నదుల్లా మురుగుడు లావణ్య మేడం.
ఇక వీళ్ళ లెక్కలు చూస్తా అంటే ఈసారి వైసీపీకి జర కష్టకాలమే ఉన్నట్టున్నది పోర్రి. మరి చూడాలే గీ అభ్యర్థుల భవిష్యత్తు ఎట్లుంటుందో మరి ముందు ముందు అని అనుకుంటారు గీ ముచ్చట చూసినా అక్కడి వైసీపీ కార్యకర్తలు. పుర్రెకో బుద్ధి అంటారు కదా, అట్లనే ఒక్కొక్కరిది ఒక్కో తీరులుంటుందిలా టేస్ట్. అందరు లెక్క రొటీన్గా ఉంటే మనల్ని ఎవరు పట్టించుకుంటారు? అందుకే కొంతమంది వాళ్ళ మెదళ్లకు పదును పెట్టి డిఫరెంట్గా ఆలోచన చేసి అందరూ అవాక్ అయ్యేటట్టు చేస్తారులా. ఇగో గిట్లా ఇక మన దేశంలో కాదు గాని వేరే దేశాలల్లా కార్లు వింత వింతగా ఉండేటివి మస్తుగా చూస్తాం. ఇక కొంతమంది పక్కకు పడేసిన పాత కార్లను కొత్తగా చేసి వాడుకుంటారు. గట్లనే ఇప్పుడు గీ కార్ను చూడుర్రి ఒకసారి ఎట్లా ఉల్టా అయిందో. Seen it all. What the heck is that? This car's upside down. What the heck is even that? You don't know what it is? Hey, even the axle's upside down. The engine's upside down. That's crazy. Look at you go. గిక్కడో కారు చూసిర్రు కదా, గీ వింత కారు అన్ని కార్ల లెక్క కాకుండా కారు బోల్తా పడితే ఎట్లుంటదో అచ్చో అట్లనే ఉన్నది. టైర్లు ఇంజన్ సహా మిగతా భాగాలన్నీ అచ్చం అట్లనే ఉన్నాయి. కానీ దగ్గరికి పోయి చూస్తే అసలు ముచ్చట అర్థమైతది. అప్పుడు గీ కారు గిట్ల తయారు చేసిన ఆయన తెలివితేటలు బయటపడి ఓహో కావాలనే గీ కారు గిట్ల తయారు చేసిర్రు అని అర్థమైతది. Seen it all. What the heck is that? This car's upside down. What the heck is even that? You don't know what it is? Hey, even the axle's upside down. The engine's upside down. That's crazy. Look at you go. అయితే కారుకు కింద ఉన్న టైర్లు గింత కూడా కనిపించకుండా మస్తు తయారు చేసిండబ్బా. ఇక కారు ముందుకు పోవడు చూస్తే బోల్తా పడ్డ కారు రోడ్డు మీద పోతున్నట్టు అనిపిస్తుంది. ఇక అమెరికా రోడ్ల మీద రైమ్ అనుకుంటా పోతున్న గీ వింత కారు సూపర్ గున్నది కదా. కానీ అన్ని మంచిగానే ఉన్నాయి గాని ఎక్కడనైనా స్పీడ్ బ్రేకర్లు వస్తే పరిస్థితి ఏందో మరి. అమెరికాల కాబట్టి సరిపోయింది గాని అదే మన ఆంధ్రాలకు పోతే అక్కడ ఉన్న బొందలకు ఒకసారి ఇంట్లోకించి బయటకు వస్తే అటు నుంచటే షోరూంకు పోతదుల్లా. గట్లుంటాయి మరి మన రోడ్లు. కొంతమంది సోషల్ మీడియాలో ఫేమస్ గానికే ఎంత దూరమైన పోతారులా. దానికోసం వాళ్ళు కొన్నిసార్లు రూల్స్ కూడా పట్టించుకోరు. అయితే గట్లనే ఓ జంట బైక్ మీద రీల్స్ చేసి చూడుర్రి పోలీసులకు ఎట్లా అడ్డంగా బుక్ అయ్యిర్రో. ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం రోడ్ల మీద చిల్లర పనులు చేసి పోలీసులకు దొరికి చిక్కులలో పడుతుంటారు. అయితే గట్లనే ఢిల్లీలో ఉండే స్పైడర్ మ్యాన్ జంటను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిర్రు. ఇక అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో రీల్స్ చేయనీకి గీ స్పైడర్ మ్యాన్ జంట ఆదిత్య ఆయన స్నేహితురాలు అంజలి అనేటోళ్ళు స్పైడర్ మ్యాన్ జనాఫ్గఢ్ పార్ట్ 5 పేరుతోని బైక్ మీద పోవుకుంటా ఇన్స్టాగ్రామ్ రీల్ ను రికార్డ్ చేసిర్రు.
అయితే ఈ వీడియోలా స్పైడర్ ఉమెన్ మెట్రో స్టేషన్ నుంచి తన స్పైడర్ మ్యాన్ స్నేహితుడి దగ్గరికి పోయి స్పైడర్ ఉమెన్ బండెక్కి పోతది. అయితే ఈ జంట ఢిల్లీ గల్లీల తిరిగిన వీడియో మస్తు వైరల్ అవ్వడంతోని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి మోటార్ వెహికల్ యాక్ట్ కింద చెలానేసిర్రు. అయితే ఈ జంట బైక్ మీద రీల్స్ చేసుకుంటా ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా చేతులు వదిలేసి డ్రైవింగ్ చేసుకుంటా టైటానిక్ సినిమాల ఐకానిక్ స్టిల్ ఇచ్చిర్రు. అట్లనే స్పైడర్ మ్యాన్ జంట నెంబర్ ప్లేట్ లేని బండి వాడుకుంటా కనీసం హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. ఇంకేంది, పోలీసులు మంచిగా స్కెచ్ చేసి వీడియో తీస్తున్న టైంలో వచ్చి రెడ్ హ్యాండెడ్ ల పట్టుకొని స్టేషన్ కు పట్టుకుపోయి చెలాన్ జింపి చేతులు పెట్టిర్రు. అయితే ఈ స్పైడర్ మ్యాన్ జంట రీల్స్ తోని ఎంత ఫేమస్ అయ్యిర్రో ఇప్పుడు పోలీసులకు దొరికి సుతా అంతే ఫేమస్ అయ్యిర్రు. నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఎస్టీ హాస్టల్లో విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేస్తుర్రు. ఇంకా ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది. మరి గింత ఎండల సుత వాళ్ళు గట్లెందుకు చేస్తుర్రో అడుగుదాం పారి మనమన్నా జరా. ఇక తినే కూరగాయలన్నీ ముంగట పోసుకొని మరి నిరసన చెప్తుర్రు పోరాళ్ళు. ఏందో సంగతి? అర్రే, చదువుకునే పోరాళ్ళని కూడా చూడకుండా గొర్రె గుంజుకుపోతారు కదా పోలీసులు. అయ్యో, గిట్ల గుంజుకుపోతే ఎట్లా సారు? వాళ్ళ సమస్య ఏందో అడిగి పరిష్కారం చెప్పాలి గాని. అయితే అసలు ముచ్చట ఏందంటే, నిజామాబాద్ జిల్లాలో ఉండే ఎస్టీ హాస్టల్లా 2 ఏండ్ల కాంచి కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పి హాస్టల్ విద్యార్థులు గిట్ల నిరసన చెప్పిర్రు. అయితే వాళ్ళకు గవర్నమెంట్ ఇచ్చిన మెనూ లెక్క ప్రకారం భోజనం సరిగ్గా పెడతలేరట. అట్లనే మంచినీళ్లు సుతా చక్కగా లేవని చెప్పుకుంటా కుళ్ళిపోయిన కూరగాయలు తెచ్చి వండనీకి చూస్తున్నారు అని కిచెన్లున్న కుళ్ళిన కూరగాయలన్నీ పారవోసి ఆందోళన చేసిర్రు. కొంచెం క్వాంటిటీ ఎక్కువ లేదు, కొంచెం మళ్ళీ టేస్ట్ లేదు, ఏం లేదు. వాళ్ళు కుళ్ళిపోయిన టమాటాలు అవి తెచ్చి మళ్ళీ నిన్న గోపి కట్ చేస్తున్నారు, దాంట్లో పురుగులు ఉండే అవే కట్ చేసి మళ్ళీ మేము అడిగితే ఇవి ఎందుకు వండుతున్నారు అంటే మేము పడేద్దామని కట్ చేసినామంట. ఎవడన్నా పడేస్తే అట్లా ఉట్టిగానే పడేస్తారు, కానీ కట్ చేసిన తర్వాత కడిగి పడేస్తాడు. అసలు పక్కన ఎవరైనా రూమ్లో ఉంటే కానీ పక్క హాస్టల్కి వెళ్ళి ఎవరైనా మ్యాక్సిమం స్నానం చేసి వెళ్ళి ఉంటారు. మ్యాక్సిమం ఇప్పటి వరకు స్టూడెంట్ వెళ్ళిన వాళ్ళు స్నానమే చేయలేదన్న. పాలిటెక్నిక్ వాళ్ళకి ఎగ్జామ్ సెమిస్టర్ నడుస్తుంది, వాళ్ళు స్నానం చేయకుండా ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళారన్న. ఇప్పుడు మాకు ప్రజెంట్ కూడా ఇంటర్నల్ ఉన్నాయి, మాకు కూడా పరిస్థితి ఇది అన్న. మరి విద్యాశాఖ మంత్రి గారు జర వీళ్ళ సమస్య మీద నజరెయ్యాలి. ఈ పోరాళ్లే రేపటి మన దేశ భవిష్యత్తు. మరి జరా చూసుకోరి సార్లు. ఇవి ఆల్టి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.